సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీపాద శ్రీవల్లభుని సంపూర్ణ చరితామృతంలో 20వ అధ్యాయం విశ్వావధానుల వృత్తాంతము, శ్రీపాదుల వారి దివ్య మంగళ స్వరూప వర్ణన గురించి తెలుసుకుందాము. నేను ఉదయముననే శ్రీపాదుల వారి దర్శనార్థము కురుంగడ్డకు వచ్చాను. శ్రీపాదుల వారి శరీరము నుండి దివ్య కాంతులు వెదజల్లబడుచూ ఉన్నాయి. శ్రీవారి దివ్య నేత్రముల నుండి శాంతి, కరుణ, ప్రేమ, జ్ఞానము జ్యోతిస్వరూపముగా వెలువడుచున్నది. వారి దివ్య సన్నిధిలో నున్నవారు శాంతిని, కరుణను, ప్రేమను, జ్ఞానమును ఆయాచితంగానే పొందుచున్నారు. సర్వలోకములకు ఏకైక ప్రభుస్వరూపము, నిరాకారతత్వము సాకారమై సగుణమై మానవాకారంలో కళ్ళ ఎదుటనే కనిపించుచున్నట్టుచే ఆనందము, ఆశ్చర్యము నా సమస్త తత్వమును ముంచెత్తుచుండెను. శ్రీపాదుల వారు అనుగ్రహంతో తమ వద్దకు వచ్చి నమస్కరించుకొనమని సైగ చేశారు. వారు చేసిన సైగ వెంబడి వారి దివ్యహస్తముల నుండి ఏదో తెలియరాని శాంతి, ప్రేమ తరంగాలు ఉద్భవించి నా మనస్సును, హృదయమును, శరీరమును మరేదో తెలియరాని లోకాలకు కొనిపోయినట్లు అనుభవమైనది. నేను శ్రీచరణులను భక్తితో స్పృశించాను. నా శరీరము తేలికైంది. నా కన్నుల నుండి నల్లని తేజస్సు బయటకు వచ్చుట గమనించాను. ఆ తరువాత నా శరీరంలోని సమస్త అంగముల నుండి నల్లని తేజస్సు బయటపడింది. ఆ తేజస్సు అంతా వికృతమైన నరాకారంను ధరించింది. ఆ ఆకారం స్వయంగా నన్నే పోలి ఉన్నది. శ్రీపాదుల వారు చిరునవ్వుతో నన్నిట్లు ప్రశ్నించారు. నీ వలనే నా నల్లటి ఆకారము ఎవరో గమనించితివా? నేను, స్వామి, ఆ ఆకారం నన్ని పోలు ఉండటను గమనించితిని. కానీ అది నా శరీరం నుండి ఏల బయటపడిందో తెలియదు. ఆ ఆకారం ఎవరో కూడా నాకు తెలియదు అన్నాను. అంత శ్రీపాదులు ఇట్లా అన్నారు. నాయనా, అది నీ పాప శరీరము. అతడు పాపమయ పురుషుడు. ఇంకా నీ శరీరంలో మిగిలినది పుణ్యమయ పురుషుడు. ప్రతి మానవ శరీరమునందు పాపపురుషుడు, పుణ్యపరుషుడును ఉంటారు. పాపపుణ్యములు రెండింటి నుండి విడుదల లభించిన ముక్తియే. బ్రాహ్మణ జన్మనెత్తినవాడు నిష్ఠావంతుడై తన పాప శరీరమును దహించుటయేగాక తన పుణ్య బలముతో తక్కిన వారిని ఉద్ధరింపవలను. బ్రాహ్మణుడు సత్వగుణ ప్రధానుడై ఉండవలను. వేద శాస్త్ర విహితమైన కర్మలను తక్కిన వారి చేత ఆచరింపచేయుచు తన జీవనోపాధికి అవసరమైన ద్రవ్యమును మాత్రమే వారి నుండి తీసుకొనవలెను. ఆ రకముగా ద్రవ్యమును తీసుకున్నప్పుడు వారి పాపమును కూడా అప్రయత్నమునుగానే తీసుకొనుచున్నాడు. ఆ పాపమును తన తపోరూపమైన అగ్నిలో దహించి వేయవలేను. ఆ రకముగా జీవించు బ్రాహ్మణుడు మాత్రమే బ్రాహ్మణ శబ్దమునకు అర్హుడు. అన్యథా జాతి మాత్రము చేతనే బ్రాహ్మణత్వం గాని బ్రహ్మజ్ఞానవంతుడైన బ్రాహ్మణుడు కాజాలడు. మా మాతామహులైన బాపనార్యుల వంటి వారును, మా పితృదేవతలైన అప్పలరాజు శర్మ వంటి వారును సద్బ్రాహ్మణులు అనిపించుకొనగలిగిన వారు. మా మాతామహి రాజమాంబయును, మా మాతృదేవి సుమతీ మహారాణియు పరమ పవిత్రులు. అటువంటి వారి స్మరణ మాత్రము చేతనే జీవుల శరీరమునందలి వేల వేల పాపములు తక్షణము పలాయనము చిత్తగించును. ఈ మాటలను పలికి శ్రీపాదుల వారు క్షణకాలము మౌనముద్ర వహించారు. చేతి వ్రేళ్లతో తమ భూమధ్యమును తాకి తమ కుడిహస్తమును చాచారు. వారి అరచేయి నుండి ప్రకాశవంతమైన వెలుగు ఉద్భవించింది. తక్షణమే హోమమునకు కావలసిన పవిత్ర వస్తువులు ఉద్భవించాయి. కొన్ని మధుర ఫలములు, పుష్పములు కూడా ఉద్భవించాయి. తదుపరి కాంచనము, రజతము ఉద్భవించాయి. ఆ తదుపరి నవరత్నాలు ఉద్భవించాయి. ఆ తరువాత దివ్యాగ్ని ఉద్భవించింది. నా నుండి వెలువడిన పాపపురుషుడు మహాభయకంపితుడై అరచుచుండెను. శ్రీపాదుల వారు తమ నేత్రముల కదలికతో పాపపురుషుని దివ్యాగ్ని యందు పడి దగ్ధము కావలసినదని ఆజ్ఞాపించారు. వాడు అయిష్టంగానే ఆ అగ్ని యందు పడివిను. నా శరీరమునందంతటను మంటలు ఉద్భవించను. నేను, స్వామి, నేను దహింపబడుచున్నాను, రక్షింపుడు రక్షింపుడు అని అరుచుచున్నాను. శ్రీపాదుల వారు వారి దివ్య నేత్రముల నుండి కాంతి తరంగం ఒకటి నన్ను తాకింది. నా శరీరము శీతలమైంది.
హోమాగ్ని పాపపురుషుని కాల్చివేసింది. నా శరీరమునందు రకరకములైన విద్యుత్తులు ఉద్భవించాయి. నా కుండలిని జాగృతమొకటను గమనించాను. నా నాడీ స్పందనం ఆగిపోయింది. హృదయ స్పందనం ఆగిపోయింది. నేను సమాధి స్థితిలోకి జారుకున్నాను. మధ్యాహ్న సమయమైంది. ఆనాడు గురువారం. శ్రీపాదుల వారు స్నానమాచరించి భక్తజన పరివేష్టితుడై ఉన్నారు. భక్తజనులు సమర్పించిన భిక్షాన్నము శ్రీపాదుల వారు తమ దివ్యహస్తంతో స్పృశించారు. తమ కమండలము నుండి జలమును భక్తజనులపై ప్రోక్షించారు. అష్టదిక్కులయందు కొంత అన్నమును బలిగా ఇచ్చారు. కోటి కోయిలల కమ్మని స్వరముతో నన్ను పేరు పెట్టి పిలిచారు. అందరినీ భోజనము చేయడని ఆజ్ఞాపించారు. నన్ను తమకు సమీపముగా రమ్మని ఆదేశించారు. క్షణకాలము కన్నులను మూసుకుని తిరిగి కన్నులను తెరిచి నా వైపు తమ విలాస దృక్కులను సారించారు. వారి చేతిలో రజత పాత్రం ఒకటి ఆవిర్భవించింది. దాని నిండుగా హల్వా అని పిలువబడు ఉత్తర దేశ వంటకం ఒకటి ఉన్నది. అది శ్రీపాదుల వారికి ఇష్టపాత్రమైన వంటకం. శ్రీపాదులు ఇట్లా అన్నారు: శంకర భట్టు, నన్ను నా భక్తులు తమ భక్తి పాశములతో బంధించెదరు. నేను నిష్కల్మషమైన భక్తి శ్రద్ధలకు మాత్రమే బద్ధుడను. శ్రేష్ఠి గారి ఇంట వారి ధర్మపత్ని వెంకట సుబ్బమాంబ ఈ వంటకము నా నిమిత్తమై తయారు చేసి నేను ఆరగించిన తదుపరి మాత్రమే భోజనం చేసేదనని ప్రతిజ్ఞ బూనినది. వారి మనమరాలు లక్ష్మీవాసవి నా చేతికి రక్షాబంధనము కట్టినది. నా భర్త జాతకమునందు మారక యోగమున్నదని జ్యోతిష్కులనుచున్నారు. నీకు నేను రక్షాబంధనము కట్టిన మాట యథార్థమేనని నీవు ఈ ప్రసాదమును స్వీకరించి నన్ను సుమంగళిగా ఆశీర్వదించవలసినదని పట్టుబట్టి నిరసన దీక్ష చేపట్టినది. నాకు వేరే గతి ఏమున్నది? చిరంజీవి లక్ష్మీవాసవిని లక్ష్మీ సౌభాగ్యవతిగా ఆశీర్వదించి పుష్పములను, గాజులను, కుంకుమను ప్రసాదించాను. మా అమ్మమ్మ వెంకట సుబ్బమాంబ ప్రేమతో తయారు చేసిన హల్వాను నా వెంట తెచ్చాను. ఈ మధుర ప్రసాదము అనేక జన్మల నుండి సంప్రాప్తమగుచుండిన మహాపాతకములను నిర్మూలించును. నా భక్తుల ఇంట నాకిడిన ప్రసాదము సూక్ష్మ కిరణముల ద్వారా స్వీకరించుట కలదు. అయితే శ్రేష్ఠి గారి ఇంట వంట వండినది మహాప్రసాదము కావున నేను స్వయముగా భౌతికముగా స్వీకరించుచున్నాను. నీవును ఈ ప్రసాదము స్వీకరించవలసినదని శ్రీపాదులు అన్నారు. ఆ ప్రసాదము యొక్క మాధుర్యమును వర్ణించుట ఎవరితరము? ప్రసాదమునందు కొంత భాగమును పైకి విసిరారు. అది నభోమండలములో ఎచ్చటుకో పోయెను. మరికొంత ప్రసాదమును తమ అరచేతిలో కొంత జార విడిచారు. ఆ ప్రసాదము భూపతనమగుటకు ముందే అచ్చట భూమి బ్రద్దలై ప్రసాదమునకు దారి ఇచ్చెను. ప్రసాదము లోనికి పోయిన తదుపరి భూమి యందు ఏర్పడిన పగులు యథాస్థితికి వచ్చెను. అచ్చటనున్న ప్రసాదమును తక్కిన భక్తులు కూడా వాంఛించారు. శ్రీపాదులు ఎవరినీ నిరాశపరచు అవతారము కానే కాదు. ఎందరికీ పెట్టినను అది ఇంకను అక్షయమగుచుండెను. ఇంతలో పద్మశాలి కుల సంభవుడైన గురుచరణుడను భక్తుడై తెంచెను. శ్రీపాదుల వారు వానికి కూడా ప్రసాదము పెట్టారు. ఆ రజిత పాత్రను కృష్ణానదిలోనికి విసిరివేచారు. ఆ తరువాత శ్రీపాదులిట్లన్నారు: పద్మశాలీలు మార్కండేయ గోత్రము వారే. కారణాంతరమున మాంసభక్షకులయ్యారు. నా సన్నిధిలో కారణము లేని కార్యము జరగనేరదు. గురుచరణ, ఎన్నియో రోజుల నుండి నాకు ప్రసాదమును నైవేద్యముగా పెట్టుచు శ్రీ గురుచరణములే సర్వదా శరణు శరణనుచు పవిత్ర జీవనమును గడుపుచున్నావు. ఈనాడు శ్రీ గురు కర కమలముల నుండి మహాప్రసాదమును పొందగలిగితివి. శంకర భట్టునకు గురుతత్వమును నీకు తెలిసినంత విశదపరచుము. మేము మధ్యాహ్న సమయమున యోగనిద్రలో నుండి మానస సంచారము చేసేదము. మమ్ములను ఎవ్వరూ దర్శింపరాదు. మా విశ్రాంతికి భంగము రానివద్దని సెలవిచ్చారు. శ్రీ గురు చరణుడనడి మహాభక్తుని కలియుట నిజంగా శ్రీగురుని సంకల్పమే. అతడు యోగ మార్గంలో పరిణితి చెందినవాడు. అతనిని ఇట్లు ప్రశ్నించాను: అయ్యా, శ్రీపాదుల వారి తత్వమును నాకు తెలియచేసి ధన్యులను నర్పుడు. అంతటా గురుచరణుడు ఇట్లా అన్నాడు: అనంత కోటి బ్రహ్మాండముల సృష్టి స్థితి లయములనొందించు మహాసంకల్పం ఏదైతే ఉన్నదో అట్టి నిరాకార నిర్గుణతత్వమే సాకార సగుణ స్వరూపమై పూర్వము శ్రీ దత్తాత్రేయుడిగా అవతరించి ప్రస్తుతము ఈ యుగమున ఈ కాలమున శ్రీపాద శ్రీవల్లభ రూపమును దాల్చింది. వారిని నరాకారముగా భావించుట మహాదోషము. వారు నరాకారముగా తోచు నిరాకారము.
సగుణముగా తోచు నిర్గుణము, ఒక దేవతా స్వరూపముగా తోచు సర్వదేవతా స్వరూపము, అన్ని యోగ మార్గములకును గమ్యము. సృష్ట్యాది నుండియు మహర్షులు తమ తమ సాధనా విశేషముల వలన సాక్షాత్కారమును పొందిన దేవతా స్వరూపములన్నీయు శ్రీవారి యొక్క దివ్యస్వరూపములే. పూర్వకాలమునందు మహర్షులకు అనేక దివ్యశక్తులుండెడివి. వశిష్ఠుడు హవ్యయుక్తముగా యజ్ఞములను చేయువాడు. హవ్యమక్కర లేకుండగా యజ్ఞమును చేయు విధానమును విశ్వామిత్రుడు, జమదగ్ని అనువారు అనుసరించెడివారు. మన స్వామి సర్వసమర్థులు. ఏదేని ఒక కర్మమును చేయుట గాని, చేయకుండుటకు గాని, వేరు విధముగా చేయుటకు గాని ఆ కర్మ యొక్క రహస్యమును ఎరింగినవాడే, అనగా ఆ మంత్రరహస్యమును ఎరింగినవాడే సమర్థుడగును. శ్రీపాదులవారు సర్వసమర్థులు. అయితే కర్మరహస్యమును ఎరిగినవారు గనుక ఆయా వ్యక్తుల ఎడల వారు ప్రవర్తించు విధానములో వ్యత్యాసములు కనిపించును. బాపనార్యులు గాని, నరసింహవర్మ గాని, వెంకటప్పయ్య శ్రేష్ఠి గాని విచిత్ర యోగ సంపన్నులు. అన్ని శక్తులలోనూ ప్రేమశక్తి సర్వశ్రేష్టమైనది. దానికున్న శక్తి అనంతమైనది. వారు ముగ్గురికి శ్రీపాదుల వారి ఎడల వాత్సల్య భక్తి మెండు. వారు తమ ప్రేమశక్తితో ఫలానా కార్యమును సుసంపన్నం చేయమని శ్రీపాదుల ఎదుట మంకుపట్టు పట్టగలరు. శ్రీపాదుల వారు కూడా తలయొంచక తప్పదు. శ్రీపాదుల వారు ప్రతి స్త్రీలోనూ తమ మాతృస్త్రీని దర్శింపగల సహజ స్వభావులు. సహజ వాత్సల్యముతో ఎవరైనను శ్రీపాదుని దివ్య శిశువుగా భావించి ఆరాధించెదరో, శ్రీపాదుల వారు కూడా వారి ఇళ్లలో శిశువుగానే ప్రవర్తించెదరు. ఇది ఏ మహామాయ! యోగులు, జ్ఞానులు పదే పదే వల్లించి చెప్పెడి నిర్గుణ నిరాకార పరబ్రహ్మము దివ్య శిశువుగా పీఠికాపురములో దివ్య లీలను చూపుట తర్కమున కందని విషయము. దైవము వేద శాస్త్రముల అధ్యయనము ద్వారాను, యోగ మార్గము ద్వారాను, జ్ఞాన మార్గము ద్వారాను లభించుననడి అభిప్రాయముతో సాధన చేయువారలకు ఆయా మార్గముల ద్వారా మాత్రమే లభించును. దైవానుభవముగా శాస్త్రముల ద్వారా ప్రమాణీకరింపవచ్చును. ఒక్కొక్కప్పుడు శాస్త్రములకు అతీత మార్గమున కూడా దైవానుభవము కలుగవచ్చును. దైవము సర్వతంత్ర స్వతంత్రుడు. శ్రీపాదుల వారి లీలలు అతర్క్యములు, అశ్రుతపూర్వములు. అంతట నేనిట్లా అన్నాను, అయ్యా, మీకు శ్రీపాదుల వారి దర్శనము ప్రప్రథమమున ఏ విధమున లభించెను? ఆ కథాప్రసంగం చేసి నన్ను తరింపచేయుడు. బ్రాహ్మణోత్తమ, మీరెంతయునూ ధన్యులు. శ్రీపాదుల వారి సమక్షమున వారి దివ్య లీలలను మీకు తెలియచేయు భాగ్యమబ్బుట కేవలము పూర్వజన్మ సుకృత విశేషము. మీరు మిక్కిలి శ్రీగురుని అవ్యాజ కరుణా కటాక్షము. నేను దైవభక్తి గల కుటుంబంలోనే జన్మించాను. చిన్నతనము నుండి నేను మా కులదైవము దత్తప్రభువునే కొలుచుచున్నాను. కుటుంబమునందు ఆర్థిక చింతలు మెండుగా ఉండేవి. దత్తప్రభుల వారిని ఎంత వేడుకొన్ననో నా కష్టములు తీరలేదు సరికదా, ఎక్కువ కాజొచ్చాయి. కొంతమంది పెద్దలు, నీకు దత్తప్రభుని అనుగ్రహం లేదు, నీవు కులదైవముగా వేరొక దైవమునెంచుకొని పూజించుకొనినా నీ కష్టములు తీరవచ్చునని సలహా ఇచ్చారు. నేను కూడా ఏ దైవము ఎంచుకున్నా కడతేరుదునా అని తలంచుచు నిద్రపోయాను. కలలో భయంకరాకారుడైన కసాయి వారిని చూశాను. అతడు మిక్కిలి ప్రేమతో మేకల మందను పెంచుచుండెను. ప్రతిరోజును కొన్ని మేకలను తన కసాయి కత్తికి బలిచేయుచుండెను. అతని చేతిలోని కత్తి నన్ను భయభ్రాంతిని చేయుచుండెను. అతడు మేఘ గంభీర స్వరమున ఇట్లనెను, నేను దత్తుడను. నీవు ఏ దేవీ దేవతలను ఆరాధనము చేసినను ఆ స్వరూపములన్నీయూ నేనే. నీవు ఆరాధించు దైవము యొక్క నామరూపములను మార్చినంత మాత్రమున నేను మారువాడను కాను. నేను నిన్ను వదులువాడను అంతకంటే కాను. నీవు నావాడవు. నా నీడ నన్ను విడిచి ఎట్లుండగలదు? సమస్త దేవీ దేవతల సంకల్పములను, సమస్త మానవకోటి సంకల్పములను నడిపించు మహాసంకల్పమును నేనే. భగవదవతారములన్నీయు ఏ బ్రహ్మస్వరూపము నుండి వెలువడునో ఆ బ్రహ్మమును నేనే. పులి నోట చిక్కిన జంతువు తప్పించుకొనగలనేమో గాని నా చేత చిక్కిన నీవు తప్పించుకోలేవు. దత్తభక్తులు సింహ కిషోరముల వలె ఉండవలను కానీ పిరికి పందలు కాకూడదు. నేను సింహము వంటి వాడను. సింహ కిషోరములకు సింహము వద్ద భయముండజాలదు. అవి తమ తల్లిని తన ఆట పాటలతో మురిపించును. ఈ కత్తితో నేను నిన్ను చంపుట ఖాయం. ముల్లోకములందును నిన్ను రక్షింపగలవారు ఎవ్వరూ లేరు. ఇంకా మిగతాది రేపటి రోజు తెలుసుకుందాం. జై గురుదత్త.
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర.